आज हम 10th क्लास का 12th लेसन धरती के सवाल और अंतरिक्ष के जवाब, इस लेसन के क्वेश्चन आंसर्स को हम देखेंगे। सबसे पहले उन्मुखीकरण दिया है। इस उन्मुखीकरण से रिलेटेड नीचे यहाँ हमको 3 प्रश्न दिए हैं। अब इन 3 प्रश्नों को हम हल करेंगे। अगर आप में से कोई हमारा चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब कर लीजिए, आपको ऐसे ही अच्छे और लेटेस्ट वीडियो मिलते रहेंगे। तो पहला क्वेश्चन है यहाँ, हवाई जहाज का आविष्कार किसने किया? అంటే ఏరోప్లేన్ని ఎవరు ఆవిష్కరించారు? దీనికి సమాధానం చూద్దాం। तो इसका जवाब है हवाई जहाज का आविष्कार विल्बर राइट व ओरविन राइट नामक 2 भाइयों ने किया। అంటే ఏరోప్లేన్ ఆవిష్కారాన్ని విల్బర్ రైట్ ఇంకా ఓర్విన్ రైట్ అనే ఇద్దరు బ్రదర్స్ చేశారు। नेक्स्ट क्वेश्चन है, उड़ते हुए हवाई जहाज को देखकर आपको क्या लगता है और क्यों? అంటే ఎగురుతున్న ఏరోప్లేన్ని చూసి మీకు ఏమనిపిస్తుంది, అది ఎందుకు, అది రాయాలి। उड़ते हुए हवाई जहाज को देखकर मुझे यह लगता है कि मानव ने कितनी वैज्ञानिक प्रगति या उन्नति पाई, क्योंकि वे पक्षियों के जैसे आसमान में विचरण कर रहे हैं। ఎగురుతున్న ఏరోప్లేన్ని చూసి నాకేమనిపిస్తుందంటే మన సైన్స్ ఎంత ప్రగతి చెందిందో, ఎంత ఉన్నతి చెందింది అని నాకు అనిపిస్తుంది। ఎందుకంటే మనం కూడా పక్షుల్లాగా ఆకాశంలో ఎగరగలుగుతున్నాం। मुझे यहाँ भी लगता है कि मैं भी हवाई जहाज में बैठकर आसमान में विचरण करूं। నాకు కూడా ఆకాశంలో ఎగరాలని అనిపిస్తుంది, क्योंकि मैं अभी तक हवाई जहाज में नहीं उड़ सका। ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఏరోప్లేన్లో ఎక్కలేదు కాబట్టి నాకు ఎక్కాలని అనిపిస్తుంది। నెక్స్ట్ క్వశ్చన్ है, పశు పక్షి और మానవ్ గుణों में क्या अंतर है? అంటే పశు పక్షులు ఇంకా మనుషుల్లో ఎలాంటి తేడాలు ఉన్నాయి, ఎలాంటి డిఫరెన్స్ ఉన్నాయి అవి రాయాలి। पशु पक्षियों को मानव की तुलना में कुछ विशिष्ट प्राकृतिक गुण प्राप्त है। అంటే పశు పక్షులకు మనుషుల కన్నా కొన్ని విశిష్టమైన గుణాలు అనేవి ప్రకృతి ద్వారా లభించాయి। పక్షి मुक्त आकाश में उड़ सकते हैं, मानव तथा पशु उड़ नहीं सकते। అంటే పక్షులు అనేవి ఆకాశంలో స్వచ్ఛంగా ఎగరగలుగుతాయి, మనిషి పశువులు ఎగరలేవు। मानव बोल सकते हैं लेकिन పశు పక్షి बोल नहीं सकते। అంటే మనుషులు మాట్లాడగలుగుతారు కానీ పశువులు పక్షులు మాట్లాడలేవు। మానవ सोच सकते लेकिन పశు పక్షి सोच नहीं सकते। మనుషులు ఆలోచించగలుగుతారు కానీ పశు పక్షులు ఆలోచించలేవు। मानव बुद्धि जीव है लेकिन पशु पक्षी में बुद्धि नहीं है। అంటే మనిషి తెలివి కలవాడు, మనిషిలో బుద్ధి అనేది ఉంటుంది, తెలివి అనేది ఉంటుంది, కానీ పశు పక్షులో అంతగా ఉండకపో। अभी हम टेक्स्ट बुक के नीचे यहाँ जो क्वेश्चन दिया हुआ है इन क्वेश्चन को देखेंगे। निरक्षर को साक्षर बनाने के लिए सरकार द्वारा क्या क्या कदम उठाए जा रहे हैं? అక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికి గవర్నమెంట్ ఏమేం ప్రయత్నాలు చేస్తుంది అది రాయాలి। एक छात्र होने के नाते हर एक छात्र कम से कम 5 महिलाओं को शिक्षित कराने का आदेश छात्रों को दिया जा रहा है। అంటే ఒక స్టూడెంట్ అయినందుకు ప్రతి ఒక్క స్టూడెంటు కనీసం ఒక 5 మంది మహిళలను చదివించి వాళ్ళని కూడా అక్షరాస్యులుగా మార్చాలంటి ఆదేశాలు స్టూడెంట్స్కి ఇస్తున్నారు। भारतीय संसद ने संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया। అంటే ఆర్టికల్ 2002 ప్రకారంగాను 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకు శిక్షణ పొందే అధికారాన్ని ప్రాథమిక అధికారంగాను అని దీన్ని అమలులోకి తెచ్చారు, ప్రాథమిక అధికారంగా మార్చేశారు। प्रौढ़ शिक्षा के माध्यम से निरक्षरों को शिक्षित कराने की व्यवस्था किया गया।
ప్రౌఢ శిక్ష అంటే రాత్రి పాఠశాలలను ప్రౌఢ శిక్ష అంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు మార్నింగ్ అంతా జాబ్కి వెళ్తారు కదా, ఏదో వ్యాపారానికి, వ్యవసాయానికి, పొలం పనికి వెళ్తారు. కాబట్టి వాళ్ళు నైట్ పూటనే కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళని కూర్చోపెట్టి చదివించి వాళ్ళని కూడా అక్షరాస్యులుగా మార్చే ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ है, एक छात्र में कौन कौन से महत्वपूर्ण गुण होने चाहिए? అంటే ఒక స్టూడెంట్లో ఏ మహత్తరమైన గుణాలు ఉండాలి? तो एक छात्र होने के नाते हर छात्र में कम से कम 5 महिलाओं को शिक्षित करे जो पढ़ना लिखना नहीं जानती. అంటే ఏ గుణాలు ఉండాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కనీసం ఒక 5 మంది ఆడవాళ్ళని చదివించి వాళ్ళని కూడా అక్షరాస్యులుగా మార్చాలి. एक छात्र के लिए सबसे महत्वपूर्ण है कि उसकी अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण. అంటే ఒక స్టూడెంట్లో తన మీద తనకి ఇతరుల పట్ల గౌరవం కూడా ఉండాలి. ईमानदारी और सच्चाई का गुण होने चाहिए. निजायती ఉండాలి. भ्रष्टाचार उन्मूलन में छात्रों को भाग लेना चाहिए. అవినీతి దూరం చేయడం కోసం స్టూడెంట్స్ అందులో పాల్గొనాలి. नेक्स्ट क्वेश्चन है, बच्चों के लिए टेसी जी का संदेश क्या है? అంటే పిల్లల కోసం టేసీ థామస్ ఏమని సందేశాన్ని ఇచ్చారు? टेसी थॉमस बच्चों को यह संदेश देती है कि जो भी पढ़े ध्यान से पढ़े. అంటే ఏది చదివినా శ్రద్ధగా చదవాలి, మెహనత్ करे, కష్టపడాలి, और लक्ष्य प्राप्त करने तक रुके नहीं. ఎప్పటి వరకైతే లక్ష్యాన్ని సాధించమో అప్పటి వరకు ఆగకుండా ప్రయత్నించాలి. जो पसंद है उनमें अपना जी जान लगा दे. ఏది ఇష్టమో అందులో చాలా మనసు లగ్నం చేసి ప్రయత్నించాలి. कमर कसकर तैयारी करे, सफलता अवश्य उनके कदम चूमेगी. మనసు పెట్టి పని చేస్తే మనకి సక్సెస్ అనేది తప్పకుండా దొరుకుతుంది. नेक्स्ट क्वेश्चन है, टेसी जी को అగ్నిపుత్రి क्यों कहा गया होगा? అంటే టేసీ గారిని అగ్నిపుత్రి అని ఎందుకు అనుంటారు? थॉमस रक्षा अनुसंधान और विकास संगठन के अग्नि कार्यक्रम के निर्देशक बनी. टेसी थॉमस అనుసంధానం మళ్ళీ అగ్ని కార్యక్రమ అన్నదానికి నిర్దేశం వహించారు. उन्होंने देश के किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला प्रमुख बनने का गौरव प्राप्त किया. ఆవిడ దేశంలోనే మొదటి మిసైల్ ప్రాజెక్ట్లో పనిచేసిన ప్రథమ మహిళగా గౌరవాన్ని కూడా సంపాదించారు. ఇందుకోసమే ఆవిడ్ని అగ్నిపుత్రి అని ఉంటారు. अब देखते हैं अर्थग्रहिता और प्रतिक्रिया के आंसर्स. तो इसमें पहला क्वेश्चन है, ఏపీజే అబ్దుల్ కలాం జైసే కుచ్ और మహాపురుషోं के नाम बताइए. అంటే ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహాపురుషుల పేర్లు చెప్పమంటున్నారు. అది ఇక్కడ మీరు ఎవరి పేర్లైనా రాయొచ్చు. డాక్టర్ సర్ సివి రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కామరాజ్ నాడార్, जगदीश चंद्र बोस, पंडित जवाहरलाल नेहरू, डॉक्टर बाबू राजेंद्र प्रसाद और महात्मा गांधी आदि महापुरुष थे. सेकंड क्वेश्चन है, एपीजे अब्दुल कलाम और टेसी थॉमस में आपको सबसे अच्छी बात कौन सी लगी और क्यों? అబ్దుల్ కలాం ఇంకా టేసీ థామస్లో మీకు అందరికంటే మంచిగా ఏ విషయం నచ్చింది, అది కూడా ఎందుకు, అది రాయాలి. ఏపీजे अब्दुल कलाम में प्रतिभा, परिश्रम और लगन आदि बातें मुझे अच्छी लगी क्योंकि उन्होंने इन्हीं के माध्यम से यह सिद्ध कर दिया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. అంటే ఏపీజే అబ్దుల్ కలాంలో అతని ప్రతిభ, పరిశ్రమ, అతని శ్రద్ధ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వీటి ద్వారానే ఇవన్నీ సాధించారు. మనిషి కష్టపడితే సాధించలేనిది ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని నిరూపించారు. टेसी थॉमस में मुझे मेहनत, लगन, दृढ़ निश्चय आदि बातें बहुत अच्छी लगी क्योंकि उन्होंने इन्हीं के द्वारा
पुरुष वर्चस्व वाले क्षेत्र में सफलता के नए शिखर तय किए। టేసీ థామస్లో శ్రమ, దృఢ నిశ్చయము నాకు బాగా నచ్చింది. మిజైల్ క్షేత్రం ఇవన్నీ పురుషుల ప్రధానమైన క్షేత్రాలు. ఇందులో ఎక్కువగా పురుషులు వెళ్ళి పనులు చేసేవాళ్ళు. అలాంటి పురుష ప్రధానమైన క్షేత్రంలో ఈవిడు కూడా सक्सेस साधिंचारो। नेक्स्ट है पाठ पढ़िए, अभ्यास कार्य कीजिए। सेकंड आ है तो एपीजे अब्दुल कलाम का साक्षात्कार किसने लिया అంటే ఏపీజే అబ్దుల్ కలాం की इंटरव्यू ఎవరు తీసుకున్నారు అంటే राष्ट्रपति कार्यकाल के दौरान कुछ छात्रों ने एपीजे अब्दुल कलाम का साक्षात्कार लिया था। అంటే రాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అబ్దుల్ కలాం గారి ఇంటర్వ్యూ తీసుకున్నారు। టేసీ థామస్ కా సాక్షాత్కార్ కిస్నే లియా అంటే టేసీ థామస్ గారి ఇంటర్వ్యూ ఎవరు తీసుకున్నారు అంటే టేసీ థామస్ కా సాక్షాత్కార్ ఇండియా టుడే సాప్తాహిక్ పత్రికనే లియా థా। టేసీ థామస్ గారి ఇంటర్వ్యూ ఇండియా టుడే వారానికి వచ్చే వార్తాపత్రిక తీసుకున్నారు। नेक्स्ट क्वेश्चन है एपीजे अब्दुल कलाम बाल मजदूरी को समाप्त करने के लिए क्या उपाय बताया। ఏపీజే అబ్దుల్ కలాం గారు బాల కార్మికులు లేకుండా చేయడం కోసం ఏం ఉపాయాలు చెప్పారు। ऐसी समस्या को 3 अलग अलग उपायों से निपटा जा सकता है అంటే ఇలాంటి సమస్యలని 3 వేరే వేరే ఉపాయాలతోటి సాధించవచ్చు। ఫస్ట్ बच्चे स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि रखे అంటే పిల్లలు స్వయంగా వాళ్ళు చదవాలి అన్న కోరిక వాళ్ళలో కలగాలి। మాతా పితాకు శిక్షిత్ करके అంటే తల్లిదండ్రులను కూడా చదివించి बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके అంటే పిల్లలతోటి పని తీసుకునే యజమానులతోటి కూడా ఆత్మనియంత్రణ ప్రవృత్తిని వికసిస్తే వాళ్ళు కూడా ఈ పిల్లలు లాంటి వాళ్ళే అనుకొని వాళ్ళతోటి పనులు తీసుకోకుండా ఉంటారు। नेक्स्ट क्वेश्चन है टेसी थॉमस की स्कूली पढ़ाई कहाँ हुई, उन्हें किन विषयों में रुचि थी అంటే టేసీ థామస్ ఎక్కడ చదువుకున్నారు, ఆవిడకి ఏ సబ్జెక్టు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది। उनकी शिक्षा दीक्षा केरल स्थित अलपुझा में हुई, उन्हें गणित और विज्ञान विषय में रुचि थी అంటే ఆవిడ కేరళలో అల్పుజాలో చదువుకున్నారు, ఆవిడకి మ్యాథ్స్ సైన్స్ అంటే చాలా। नेक्स्ट है ईबिट, इसका क्वेश्चन है सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है तो इसकी व्याख्या करना है। जो सेंटेंस दिया हुआ है इस सेंटेंस को डिटेल में लिखना है। एपीजे अब्दुल कलाम जी के अनुसार सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है। అవినీతి అనేది ఉంది, ఈ అవినీతిని తొలగించడం కోసం పెద్ద ఆందోళన చేపట్టాలి। कलाम जी के राय में यह आंदोलन छात्रों के घर और विद्यालयों से ही प्रारंभ होना चाहिए। అవినీతిని తొలగించే కార్యక్రమాలు పిల్లలకి వాళ్ళ చిన్ననాటి నుంచే వాళ్ళ ఇంట్లో నుంచి స్కూల్ నుంచే మొదలవ్వాలి। भ्रष्टाचार उन्मूलन में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं అంటే అవినీతిని తొలగించడం కోసం కేవలం 3 మనుషులే సహాయపడగలుగుతారు। వాళ్ళు ఎవరంటే ఫస్ట్ माता, पिता तथा प्राथमिक विद्यालय के शिक्षक, ये तीनों छात्रों को सच्चाई और ईमानदारी का पाठ पढ़ाते हैं। తల్లి, తండ్రి ఇంకా ప్రాథమిక విద్యాలయంలో ఉన్న టీచర్స్ ఈ ముగ్గురైతిగా బ్రతకమని పాఠాలు నేర్పించడం వలన జరుగుతుంది। सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श हैं, इसकी भी व्याख्या करना है। इस वाक्य को टेसी थॉमस ने अपना आदर्श एपीजे अब्दुल कलाम को मानती हुई अब्दुल कलाम जी के बारे में कहती है। ఈ వాక్యం టేసీ థామస్ అబ్దుల్ కలాం గురించి చెప్తూ ఆయన నాకు ఆదర్శనీయుడు అని చెప్తూ అంటుంది। इसमें एपीजे अब्दुल कलाम जी के बारे में बताया गया है। टेसी थॉमस कहती है कि सच्चे अर्थों में अब्दुल कलाम जी
देश के ही नहीं बल्कि पूरे दुनिया के ఆదర్శ. ఇందులో అబ్దుల్ కలాం గురించి చెప్తూ టేసీ థామస్ గారు ఏమంటున్నారంటే, నిజంగా అతను భారతదేశానికే కాదు ప్రపంచం అంతటి కూడా ఆదర్శనీయుడు అని అంటుంది. उन्होंने मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं. ఆయన ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానమే ఇచ్చారు. దీనికోసం భారతీయులందరూ అతనికి రుణపడి ఉన్నారు అని అంటుంది. अभी तक हमने ये क्वेश्चन और यहाँ के क्वेश्चन ये सारे क्वेश्चनों को अभी हमने कंप्लीट कर लिया है. ये क्वेश्चन भी हमारा कंप्लीट हो गया है. आप देखते हैं ये गद्यांश पढ़कर इसके आंसर को देखेंगे. विज्ञान की भी एक भाषा होती है. यदि आप ध्यान से देखें तो आपको पता चलेगा कि किस तरह ऋतुएं बदलती रहती है. तरह किसी बीज से नन्हा पौधा निकलता है, किस तरह पानी पर कागज की नावें तैरती है, किस तरह पक्षी उड़ते हैं, किस तरह तितलियां फूल का रस पीती है, किस तरह गुब्बारा हवा से फूलता है. चारों ओर विज्ञान ही विज्ञान. विज्ञान किताबों में कम, आपकी समझ में ज़्यादा बसता है. इसलिए कुछ जानने की इच्छा हमेशा रहनी चाहिए. जो जानने की इच्छा नहीं रखता वह किताबें पढ़कर भी कुछ नहीं सीख पाता. అయితే ఈ పారాగ్రాఫ్ అంతట్లో ఏం చెప్తున్నారు? సైన్స్ గురించి చెప్తున్నారు. మనం చూస్తే ప్రతి చుట్టూ మనకి సైన్సే కనిపిస్తుంది. సీజన్ ఎలా మారుతుంది, ఎలాగొక చిన్న విత్తనం నుంచి మొక్కొస్తుంది, మన చుట్టుపక్కల ఉన్నదంతా సైన్సే. అందుకోసమే ఎప్పుడు మనం ఏదో ఒకటి తెలుసుకోవాలని ఆశ అనేది ఉండాలి. ఎవరైతే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళు బుక్స్లు చదివినా కూడా వేస్టే. ఎందుకంటే బుక్స్లతోటి మనం ఏది నేర్చుకోము. బుక్స్ల కన్నా మనం ప్రాక్టికల్గా ఎక్కువగా నేర్చుకుంటాము. కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న తపన అనేది ఉండాలి. अब यहाँ के प्रश्न के उत्तर को देखेंगे. विज्ञान कैसा विषय है? विज्ञान ऐसा विषय है जो किताबों में कम और समझ में ज़्यादा बसता है. అంటే విజ్ఞాన్ అంటే సైన్స్ ఎలాంటి సబ్జెక్టు అంటే మనం బుక్స్లో చదివి నేర్చుకునేది తక్కువ, మన ఆలోచనలతోటి మనం నేర్చుకునేది ఎక్కువ. విజ్ఞాన్ కే కుछ ఉదాహరణ दीजिए. అంటే విజ్ఞాన్ అంటే సైన్స్ की కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమంటున్నారు. ऋतुएं बदलना, बीज से नन्हे पौधे निकलना, पानी पर कागज की नावें तैरना, पक्षी का उड़ना, तितली फूल के रस चूसना, गुब्बारा हवा से फूलना, ये सब विज्ञान के कुछ ఉదాహరణ है. అంటే సీజన్ మారడం, చిన్న సీడ్స్లో నుండి మొక్క రావడం, వాటర్ మీద పేపర్స్ పడవలు నడవడం, పక్షి సైన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్. जानने की इच्छा ना हो तो क्या होगा? అంటే ఏదైనా తెలుసుకోవాలి అని కోరిక లేకపోతే ఏమవుతుంది? जानने की इच्छा ना हो तो हमें विज्ञान की बातें समझ ना आती है. అంటే తెలుసుకోవాలి అని కోరిక లేకపోతే సైన్స్ ఏ విషయాలు మనకి అర్థం కావు. क्योंकि विज्ञान किताबों से कम और समझ में ज़्यादा बसता है. సైన్స్ బుక్స్లో తక్కువ, మన ఆలోచనలతోటి మనం నేర్చుకునేది ఎక్కువ. जिसे जानने की इच्छा नहीं रहता वह किताबें पढ़ने पर भी नहीं सीख पाता. అంటే తెలుసుకోవాలని కోరిక లేకపోతే వాళ్ళు బుక్స్లు చదివినా కూడా ఏమీ నేర్చుకోలేరు. यहाँ से इस लेसन के क्वेश्चन आंसर्स को स्टॉप कर रहे हैं. नेक्स्ट वीडियो में इस लेसन से रिलेटेड अभिव्यक्ति और सृजनात्मकता के क्वेश्चन आंसर्स को अपलोड करेंगे, क्योंकि इसी में अपलोड कर देंगे तो वीडियो बहुत ज़्यादा लंबा बन जाएगा. इसलिए नेक्स्ट वीडियो में हम अभिव्यक्ति और सृजनात्मकता के आंसर्स को अपलोड करेंगे.